మనతో మాట్లాడడానికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా హోలీ మీడియా మిత్రులకు, తర్వాత ప్రజలకు అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. సార్ నిన్న రాహుల్ గాంధీ స్పష్టంగా కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అయినప్పటికీ డీసీసీ సమావేశంలో మోడీ అనేది ట్రంప్కు పూర్తిగా లొంగిపోయిండు, డేటా అంతా లీక్ చేస్తున్నాడు, బ్యాంకు స్టేట్మెంట్ల అక్కడికి అన్నీ ట్రంప్ వద్ద ఉన్నాయి, పూర్తిగా సరెండర్ అయిపోయింది అని చెప్పి మరొకసారి మోడీ మీద తను విమర్శలు చేసినట్టు కూడా బయటికి వచ్చినటువంటి సమాచారం. దానికి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు అసలు ఎందుకు వచ్చినాడు? ఫస్ట్ మేము అడుగుతున్నాం, మోదీ గారి గురించి మాట్లాడడం నెక్స్ట్ గారు ఎందుకు వచ్చినాడు? రేవంత్ రెడ్డి ఏదో ఆశ పెట్టినాడు, డీసీసీ అంటే మొత్తం ఆ శిక్షణ తరగతిలో 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు. సరే వచ్చినప్పుడు మరి మనం 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, థ్యాంక్ యూ అని చెప్పి, మరి మీరు అమలు ఏదంటే హామీలు ఎన్ని అమలైనాయి, మీరు గ్యారంటీలు ఇచ్చినారు కదా, మాతోటి చెప్పించినారు కదా, అన్ని డిక్లరేషన్ చెప్పినారు కదా, వాటి గురించి అడగాల్సింది పోయి మోదీ గారు సరెండర్ అయినని చెప్పి అంటున్నారు. మోదీ గారు ఎందుకు సరెండర్ అవుతారండి? అంటే ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థమవుతలేదు. ఎవరన్నా కూడా డేటా తీసుకుపోయి ట్రంప్కి ఎందుకు ఇస్తారు? ఫస్ట్ క్వశ్చన్. అంటే మన దేశాన్ని మొత్తం అమ్మే ఒక మహానాయకుడు మోదీ గారా? అంటే అమ్ముతారా? ఎవరన్నా ఏంటంటే నమ్ముతారా? ఎవరన్నా చెప్పి మాట్లాడతారా? ఇవాళ మోదీ గారి వల్లనే కొన్ని యుద్ధాలు కూడా ఆగిపోయినాయని చెప్పి చాలా సందర్భాల్లో మనకు వచ్చిన సమాచారం. తర్వాత యుద్ధాలు కూడా నిజంగా ఆగిపోయినాయి. యుక్రెయిన్ వార్ కానీ, రష్యా వార్ కానీ అది ఆగిపోయింది అన్నాడు. మన వెనిజులాలో కూడా అక్కడ అశాంతిగా అనుకుంటే భారతీయ ఏంటంటే మోదీ గారు డిప్లొమాటిక్ ఛానల్స్లో సెటిల్మెంట్ కూడా చేసి అక్కడ యుద్ధాన్ని రాకుండా ఆపిండు అన్నాడు.